వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికల్ సునలం ఛానల్. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నటించిన యూఐ మూవీ అయితే ఈ ఫ్రైడే రిలీజ్ అయిపోయింది. అయితే సినిమాలో ఆల్రెడీ పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ కూడా ఉపేంద్ర గారు ఖచ్చితంగా సినిమా ఒక మూర్ఖుడైతే థియేటర్లో కూర్చొని చూస్తాడు, లేదంటే వెళ్ళిపోతాడు, తెలివి కల్లోడైతే రాడు అని సంథింగ్ కామెంట్స్ చేశారు. అయితే సినిమా అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి కొంచెం పాజిటివ్ బజ్ అయితే మార్నింగ్ మనకి ట్విట్టర్ రివ్యూ, ఇన్స్టాగ్రామ్ రివ్యూ, యూట్యూబ్ రివ్యూస్లో వచ్చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ఆడియన్స్ అడిగి చూద్దాం వాళ్ళకి ఎంత ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే ఉపేంద్ర గారి మూవీస్ అంటేనే వేరే లెవెల్లో ఉంటాయి. ఎంతమంది హీరోలైనా ఉండని అబ్బా, ఉపేంద్ర గారి స్టైలు ఉపేంద్ర గారి స్టైలే. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఉపేంద్ర స్టైల్ యూఐ మూవీలో ఎలా అనిపించింది. బ్రో ఎలా అనిపించింది ఉపేంద్ర మూవీ? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు బాగా యూఐలో? ఉపేంద్ర డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. బ్రో నీకేం బాగా నచ్చింది? బాగుంది బ్రో, డైరెక్షన్ బాగుంది. ఉప్పి స్టైల్లో ఉంది. ఉప్పి స్టైల్లో ఉందా? ఉంది బ్రో. థాంక్యూ బ్రో. ఎలా ఉంది యూఐ మూవీ? సూపర్ ఉందన్న. ఉపేంద్ర వరల్డ్ ఎలా అనిపించింది? యాస్టిస్ మార్క్ కల్ట్ ఏముంది స్టోరీ అంటే సినిమాలో చాలా ఉన్నాయంట కదా పార్ట్స్, ఏది బాగా అనిపించింది మీకు? ఒకసారి మీరు చూస్తే మేము రివ్యూ చేస్తాం. ఆడియన్స్ మీరు చూస్తారు కదా, మీరు కూడా చెప్పండి. అన్న ఆడియన్సే కాదు కన్నా ఎప్పుడు రివ్యూవర్స్ అడుగుతారు, మేము రివ్యూవర్స్ మేము రివ్యూ చేస్తాం. సరే, ఉపేంద్ర గారి యాక్టింగ్ బాగుందా, డైరెక్షన్ బాగుందా? రెండు బాగున్నాయి. రెండు పిక్స్ రీచ్ అవుతాన్న. రెండు పిక్స్ అన్న. స్క్రీన్ ప్లే మా డైరెక్షన్ పిక్స్, ఇది పిక్స్, మూవీ కూడా పిక్స్. ఆల్మోస్ట్ సినిమా కన్నా ఫస్ట్ ఓపెనింగ్ 10 minutes పిచ్చి పిక్స్ అన్న. నువ్వు అది చూస్తే వచ్చేస్తావు, సినిమా లోపల నుంచి బయటకు వచ్చేస్తావు అన్న. ఆల్మోస్ట్ అంటే ఉపేంద్ర కాస్ట్యూమ్స్ కూడా బాగా హైలైట్ అయినాయి. కాస్ట్యూమ్స్ కూడా హైలైట్ అన్న. మన తెలుగు వాళ్ళకి బాగా రీచ్ అయింది ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ మాత్రం మిస్ అవ్వదు ఎవరు కూడా. స్టార్టింగ్ అసలు మిస్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ మిస్ అయితే మీకు ఏం అర్థం కాదు. అది అంటే సినిమాలో ఏది బాగా హైలైట్? క్లైమాక్స్ ఉంది, అది హైలైట్ అంటే ఇంటర్వెల్ బ్యాక్? సినిమా అంతానే హైలైట్ అన్న. నువ్వు క్లైమాక్స్ సినిమా అంతానే హైలైట్. ఇప్పుడు ఉపేంద్ర గారి సినిమా చూసా, ఈయన హీరోగా నటిస్తేనే మనం చూడలేము. అంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఈయన, పైగా డబుల్ క్యారెక్టర్ అంటే అప్పుడే అర్థమైపోయింది నాకు సినిమా ఏదో ఉందే అనుకున్నాను. కానీ సినిమాలో ఏదో ఉందో భయ్యా, అది ఏముందో తెలియాలంటే ఇంకో 2-3 సార్లు సినిమా చూడాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది డెఫినెట్గా. తెలుగు ఆడియన్స్ కి బాగా రీచ్ అయిందా? ఇది ఒక్క తెలుగే కాదు, ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా ఇది. డెఫినెట్గా చెప్తున్నా, ప్రపంచం మొత్తం ఈ సినిమాని కళ్ళప్పగించి చూస్తుంది, ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఒక్క సీన్ మిస్ అయింది కదా, అందుకే సినిమా అర్థం కాలేదేమనుకుని మళ్ళీ ఇంకోసారి చూస్తుంది. అప్పుడు కూడా ఒక్క సీన్ మిస్ అవ్వకుండా సినిమా చూసినా కూడా అప్పుడు కూడా సినిమా అర్థం కాదు. డబుల్ క్లైమాక్స్ ఉంది కదా సినిమాలో డబుల్ క్లైమాక్స్, డబుల్ హీరో, డబుల్ ఫైట్లు, డబుల్ ఒక మంచి అదే చెడు అదే. వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు ఒక ఉపేంద్ర, బ్లాక్ అండ్ బ్లాక్ వేస్తాడు ఇంకో ఉపేంద్ర. అసలు సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే పిచ్చి దొబ్బిద్ది, మెంటలెక్కిపోద్ది. సినిమా ఆ రేంజ్లో ఉంది. అసలు క్లైమాక్స్ కాదు, ఎంట్రన్స్ ఇంకా అదిరిపోయింది. ఎంట్రన్స్లో అయితే నువ్వు మూర్ఖుడు అయితే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపో, కాకపోతే కూర్చో అన్నాడు. నువ్వు మూర్ఖుడు అయితే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపో అనలేదు. మూర్ఖుడు అయితే థియేటర్లో కూర్చో, నువ్వు తెలివైనడు అయితే బయటకు పో అన్నాడు. ఇప్పుడు నేను తెలివైన ఉన్నా, మూర్ఖుడినా తెలియక థియేటర్లో కూర్చున్నాను నేను. ఏం అలా ఉంది సినిమా. చాలా, నాకైతే చాలా నచ్చింది. మేము ట్రైలర్ చూసి వెళ్ళాము, ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ, బట్ చాలా బాగుంది. ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, యూఐకి ఎందుకు వెళ్ళారు? మాకు వేరే మూవీస్ కూడా చూసాము, బట్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. బట్ ఎందుకు ఇదే చూడడానికి రీజన్ ఏంటంటే ట్రైలర్ నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, డిఫరెంట్ కాన్సెప్ట్. అందరిలాగా అంటే రొటీన్ సినిమా కాకుండా కంప్లీట్లీ న్యూ స్టైల్ చూస్తారు. అంటే పాత ఉపేంద్ర గారిని కూడా చూస్తారు కొన్ని సీన్స్లో. కొన్ని సీన్స్లో యూ డెంట్ ఎక్స్పెక్ట్ ఆయన ఇలా కూడా చేస్తారు. మూవీ చూస్తాం, ఎస్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్. అసలు టాప్ నాచ్ ఉంది సార్ యాక్టింగ్. అలా లేదు, అర్థం చేసుకుంటే డెఫినెట్ గా అర్థమవుతుంది. డెఫినెట్ గా ఇప్పుడు నాకు కనెక్ట్ అయినట్టు అందరికీ కనెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. యూఐ అంటే తెలుసా భయ? యూనివర్సల్ ఇంటర్నేషనల్ హీరో అయినా, యూనివర్సల్ ఇన్స్పిరేషన్ ఒకటే అంట. ఉపేంద్ర గారు అస్సలు ఆయన డైరెక్షన్ మూవీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అన్న. ఉపేంద్ర అన్న అంటే చింపుకోవాలి పేషాడు. నేను సెకండ్ హుడీ, ఫస్ట్ హుడీ చింపేసిన లోపల. సూపర్ అన్న. బీజిఎం వరుసగా అయితే సూపర్ ఉంటుంది అన్న. బీజిఎం అలా ఫ్లోలో వెళ్తుంది, అసలు మామూలు ఉంటుంది. స్టోరీ ఏంటంటే ఎన్విరాన్మెంట్కి మన ప్రభుత్వమైనా మన మనుషులైనా రెస్పెక్ట్ ఇయ్యరు. సూపర్ అన్న మూవీ. ఇప్పుడు హీరోయిన్ వరుసగా మాట్లాడుకుంటే అంత ఫోకస్ చూపించలే, కానీ చాలా బాగుంటుంది మూవీ మాత్రం. ఈ జనరేషన్లో కావాలి అవసరం. అంటే సినిమాకి 2 క్లైమాక్స్ ఉన్నాయి. ఒకటే క్లైమాక్స్, ఒకటే. ఓకే, సో టోటల్ అంటే స్టోరీస్ చాలా బాగుందంట కదా, కరోనా గురించి, తర్వాత అన్ని బాగున్నాయి. ఏం బాగా నచ్చింది యూఐ మూవీలో నీకు? డైరెక్షన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తుంది మొత్తం.
అంటే ఒక్కసారికి అర్థం కాదు ఉపేంద్ర సినిమా కాబట్టి యూనిక్ ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది ఓకే డైరెక్షన్ ఉంటాం బ్రో, ఓకే. ఎవరికి అర్థం కాదు సినిమా, ఎన్నిసార్లు చూసినా అర్థం కాదు. ఉపేంద్ర మూవీస్ అన్ని ఆల్మోస్ట్ బాగుంటాయి కదా, ఇది ఎలా అనిపించింది? వేరే లెవెల్ బ్రో, అన్నింటికన్నా ఇదే వేరే లెవెల్. ఏం నచ్చింది మీకు యూఐ సినిమాలు ఎక్కువ? ఏం చెప్పలేము బ్రో, ఏమి నచ్చిందంటే ఏం చెప్పలేకపోతున్నా, ఒకసారి మీరు కూడా చూడండి అర్థం కావట్లేదు భయ్యా ఏది ఈ సినిమా, ఓకే. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. చెప్పేది కాదన్నారు. ఒకసారి మీరు కూడా 4-5 సార్లు చూసినా అర్థం కాదు సినిమా, కానీ వెళ్ళిపోతాం బ్రో కోమానే. సో విన్నారు కదా ఆడియన్స్ ఏమన్నారో. అసలు ఉపేంద్ర గారి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే A to Z, అసలు ఉపేంద్ర గారిని ఒక హీరోగా చూస్తేనే పిచ్చెక్కిపోతుంది. అలాంటిది A to Z మూవీని తన భుజాలపై వేసుకొని నడిపించిన విధానం చూస్తే కిర్రాక్కుందని చెప్పేసి చెప్తున్నారు. UI అయితే మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్కి, కన్నడ ఆడియన్స్కి, అసలు మూవీ చూసే వాళ్ళకందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఉపేంద్ర గారి వరల్డ్ ఎలా ఉంటుందో ఈ UI మూవీలో స్పష్టంగా కనిపిస్తుంది. మూవీని అయితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చూసినా కూడా బోర్ కొట్టదని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఉపేంద్ర గారి మూవీని చూసి ఎంజాయ్ చేసి ఎలా అనిపించిందో, మూవీలో మీకు నచ్చిన సీన్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్ వినోదం ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.